మీ GIET ఇప్పుడు GGUగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, IPM, KPMG వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, UPSC కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు యూకే నుంచి అక్కడ అడ్వకేట్ రామ్ చల్లా గారు. ఆయనతో మాట్లాడదాం ఒకసారి. నందస్ వరల్డ్కి సంబంధించి ఆమె హస్బెండ్, ఆమె ఫాదర్ మీద A1, A2, A3గా కేసు కూడా రిజిస్టర్ అయింది. చాలామందిని వీసాల పేరుతోటి, ఉద్యోగాల పేరుతో మోసం చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఇదే విషయం మీద మనం రామ్ చల్లా గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే నిరుపమ్ గారు, బాగున్నారా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? చెప్పండి. యా, రామ్ గారు, ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ కేసు విషయం. చాలా మంది చాలా చోట్ల యూకే నుంచి కూడా చాలా మంది ఉన్నారు. మీరు యూకేలోనే ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ కూడా ఎస్పెషల్లీ యూకేలోనే ఉంటున్నారు. మాకేం సంబంధం, హైదరాబాద్లోనో లేకపోతే ఆంధ్రాలోనో జరిగితే ఇండియాలో అసలు మేము లేనేలేము, ఇండియాలో కేసులో మాకేం సంబంధం అని చెప్పి తప్పించుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు అసలు అబ్స్కాండింగ్లో ఉన్నారని కూడా అంటున్నారు. నిజంగానే వీళ్ళు ఇక్కడ లేనంత మాత్రాన ఇక్కడ చేసినటువంటి అఫెన్స్లకు వీళ్ళకి సంబంధం ఉంటుందా, ఉండదా? లెట్స్ క్లారిఫై. ఎందుకంటే చాలా ఛానల్స్ దీన్ని క్లమ్జీగా చేసేస్తున్నాయి. అంటే రెండు కలిపేసినప్పుడు, అంటే యూకే ఇండియాని కలిపేసినప్పుడు కాంప్లికేట్ చేసేసి ఎవరికి అర్థం కాకుండా చేస్తున్నారు. లెట్స్ క్లారిఫై వన్ థింగ్. ఓకే, దీంట్లో రెండు రకాల మోసం జరిగింది. ఒకటి, యూకేలో ఉండి యూకే పౌండ్లో క్యాష్ ఇచ్చి వాళ్ళ అకౌంట్లో వేసిన వాళ్ళు ఒకరు. ఓకే, రెండోది వచ్చేసి ఇండియా వాళ్ళే గాని అక్కడికి ఇంకా వీసా రాకముందు వీళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఒకరు. ఓకే, అంటే దీన్ని ఏం చేస్తున్నారంటే రెండు కలిపేసి వాళ్ళు కూడా కొంచెం స్మార్ట్ గా, సర్కాస్టిక్ గా ఏంటంటే మాకు సంబంధం లేదని అంటున్నారు. బట్ ద పాయింట్ ఈస్, ఇట్స్ జ్యూరిస్ట్రిక్షన్ ఇష్యూ కాదు ఇక్కడ. ఓకే, నీ ముఖం చూసి ఇప్పుడు ఈ మధు అనే వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ పిల్లలు అప్రోచ్ అయినప్పుడు, ఓ 10-15 మంది అప్రోచ్ అయినప్పుడు, ఓకే, నేను ఫస్ట్ ఏం చేశానంటే మధుకు ఒక మెసేజ్ పెట్టాను. నాయన, నీ మీద ఇట్లాగా ఇగో ఈ అలిగేషన్స్ వచ్చినాయి, ఐ వాంట్ టు చెక్ వెదర్ దీస్ ఆర్ రైట్ ఆర్ రాంగ్, ఐ వాంట్ టు హియర్ యువర్ వర్షన్ బిఫోర్ ఐ ప్రొసీడ్ ఫర్దర్. ఆయన అసలు రెస్పాండ్ కూడా కాలేదు ఈ రోజు దాకా, మీరు నమ్మరు. ఓకే, కానీ ఇండియాలో ఆయన ఇండియా వచ్చినప్పుడు ఫస్ట్ లాట్ ఎవరైతే ఈ గుంటూరు ఇష్యూ ఉందో, ఈ గుంటూరు వాళ్ళు ఫిజికల్ గా ఆయనతో కూర్చుని మాట్లాడారు. ఓకే, అలాంటప్పుడు అసలు నువ్వు ఇండియా రాలేదు, నువ్వు వచ్చింది నీ వీడియోస్ లో ఓపెన్ గా నువ్వు ఆ పంచల ఫంక్షన్ చేశారు కొడుక్కి, ఫంక్షన్ వచ్చినావు. నువ్వు వచ్చినప్పుడు నువ్వు కలిసినావని ఎవిడెన్స్ ఉన్నది. దానికి ఎవిడెన్స్ గా ఒక్క మనిషి కాదు, నలుగురు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వెళ్ళి కూర్చున్నారు. సో లెట్స్ నాట్ కాంప్లికేట్. రెండిటిని కలిపేసి అసలు రెండిటికి సంబంధం లేదన్న సబ్జెక్ట్ కాదు, బోత్ టూ సబ్జెక్ట్స్. ఓకే, యూకేలో నువ్వు డబ్బులు తీసుకున్న బాధితులు సెపరేట్ గా ఉన్నారు, ఇండియాలో తీసుకున్న బాధితులు సెపరేట్ గా ఉన్నారు. సో ఇవి రెండు కేసులుగా మీరు నిలబెట్టుకోవచ్చు నిజంగా, ఇఫ్ విక్టిమ్స్ ఆర్ సీరియస్ అబౌట్. ఓకే, సరే. ఇప్పుడు ఒకవేళ వాళ్ళని అరెస్ట్ చేయాలి అంటే ఏంటి పరిస్థితి? అక్కడ వాళ్ళు అరెస్ట్ చేయాలా, లేకపోతే లుకౌట్ నోటీస్ ఇచ్చారు కాబట్టి ఇక్కడనే అరెస్ట్ చేయాలా, ఏంటి అసలు పరిస్థితి? అంటే లెట్ మీ టెల్ యూ, లుకౌట్ నోటీస్ అన్నది ఇబ్రహీంపట్నం అనగానే, మళ్ళీ ఇబ్రహీంపట్నం అంటే ఐ షుడ్ స్పెసిఫై, విజయవాడ ఇబ్రహీంపట్నంలో ఒక కేసు రిజిస్టర్ అయింది. దానికి సంబంధించి ఒక లుకౌట్ నోటీస్ ఇచ్చారని చెప్పారు. అంటే లుకౌట్ నోటీస్ లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. లుకౌట్ నోటీస్ ఏంటంటే వాళ్ళు ఏ రకమైన పోర్ట్ కానీ, అంటే ఎయిర్పోర్ట్ కానీ, వాటర్ వేస్ కానీ, రోడ్ వేస్ కానీ, వాళ్ళు ఇండియా పోర్ట్ లోకి, అంటే ఇండియా బార్డర్ లోకి ఎంటర్ అయితే ట్రిగ్గర్ అవుతుంది. వాళ్ళు నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కి అలర్ట్ చేస్తారు. బట్ వాళ్ళని ఇక్కడ రప్పించడానికి సోర్స్ ఏం లేదు, ఫస్ట్ థింగ్. ఓకే, మీరు అన్నదానికి లుకౌట్ నోటీస్. రెండోది, కేసుల పరంగా చూస్తే ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఫ్రాడ్ చేశారో ఒక గ్రౌండ్స్ ఏంటంటే యూకేబిఏ, యూకే బార్డర్ ఏజెన్సీ అంటారు. యూకే బార్డర్ ఏజెన్సీ పరిధిలో నువ్వు ఒక కాజ్ ఇవ్వడానికి, అంటే సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ ఇవ్వడానికి నువ్వు డబ్బులు తీసుకోవడం అన్నది క్రైమ్. ఓకే, నువ్వు తీసుకుని ఒక కంపెనీ ఇచ్చినప్పుడు ఆ కంపెనీ ఒక స్పాన్సర్షిప్ లైసెన్స్ రద్దు చేస్తాడు, ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే ఇక్కడ చాలా, అంటే ఇది పర్టికులర్ గా చెప్తున్నా మీకు, చాలా మీడియా ఛానల్స్ ఇది ఫండమెంటల్ మిస్ అవుతున్నాయి. ఎక్కడ అంటే, ఇప్పుడు మీరు నాకు డబ్బులు ఇచ్చారు, 100 రూపాయల డబ్బులు మీరు నాకు ఇవ్వాలి, నాకు డైరెక్ట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, మీరు నాకు ఇచ్చారు, నేను తిరిగి ఇవ్వకపోతే అది చీటింగో ఫ్రాడో ఏదో ఒకటి అవుతుంది. బట్ వీళ్ళు ఏం చేశారంటే స్మార్ట్ గా, వీళ్ళు డబ్బులు తీసుకున్నది ఇండియాలో కానీ యూకేలో కానీ, ఇప్పుడు మీరు నాకు ఇవ్వాల్సి ఉన్నప్పుడు మీరు నాకు డైరెక్ట్ ఇవ్వకుండా నా ఫ్రెండ్కి వేయించారు, నా తమ్ముడికి వేయించారు, నా అక్కకి వేయించారు, ఇంకోటికి వేయించారు. ఇట్లా వేయించినప్పుడు ఏమైందంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ లేయరింగ్ అంటారు అనమాట. మనీ లాండరింగ్ లో డబ్బు, అంటే ఒక ఇల్లీగల్ గా వచ్చిన డబ్బుని లీగల్ చేయడానికి లేయరింగ్ అంటారు. ఆ లేయరింగ్ చేశారు. తెలిసి చేసినా తెలియక చేసినా ఒక మనీ లాండరింగ్ ఫ్రాడ్ పాల్పడ్డారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను యూకే లా గురించి చెప్పాలంటే, నేను యూకేలో ఒక 8.5 సంవత్సరాలు ఒక ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీకి యూకే హెడ్ గా పనిచేసిన.
ఓకే. నేను పనిచేసిన బ్రాంచుల్లో ఎక్కడైనా సరే మనీ లాండరింగ్ జరిగితే నేను 2 సంవత్సరాలు శిక్షార్హుడిని. నాకు తెలిసినా తెలియకపోయినా. అంత స్ట్రిక్ట్ లాస్ ఉంటాయి మనీ లాండరింగ్. ఓకే. ఓన్లీ వీసా ఫ్రాడ్ ఒకటి, మనీ లాండరింగ్ ఒకటి, అది యూకేలో. ఇండియాలో కూడా చీటింగ్ కింద గానీ, ఫ్రాడ్ కింద గానీ, మూడోది మళ్ళీ మనీ లాండరింగ్ కింద తీసుకున్నా సరే వీళ్ళు ఇక్కడ కూడా మనీ లాండరింగే చేసింది. ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్ గా మేము తీసుకోలేదని తప్పించుకున్నాం అనుకుని ఇండైరెక్ట్ గా వాళ్ళు ఇంకా పెద్ద ప్రాబ్లమ్ లో పెట్టుకుంటున్నారు. సో దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ డిఫరెంట్ కేసెస్. మీరు అడగచ్చు మరి ఇన్ని కేసులు పెట్టచ్చు అన్నప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు 2 గ్రూపులు చేశారు నన్ను కూడా, వాట్సాప్ గ్రూపులు చేసి దగ్గర ఒక 30-40 మంది విక్టిమ్స్ నన్ను దాంట్లో యాడ్ చేశారు. కానీ మీరు నమ్మరు, వాళ్ళకి భయమో, ఒక అడ్వకేట్ గా, ఒక సాలిసిటర్ గా నేను మాట్లాడినప్పుడు వాళ్ళు ఏంటంటే, సార్ డబ్బులు ఎంత తీసుకుంటారు అంటారు. డబ్బులు ఎవరు అడిగారు? అయ్యా మీరు ఫస్ట్ అయితే రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఇప్పుడు ఈ బాధితులు బయటికి వచ్చి మీడియాలో మాట్లాడుతున్నారు తప్ప ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ప్రాపర్ గా ఒక ప్రాసెస్ ప్రకారం ఇంకా ప్రాసెస్ మొదలెట్లేదు. దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్. ఓకే. సో ఇప్పుడు యూకే చట్టాలు కూడా చాలా కఠినంగా ఉంటాయి అంటున్నారు. కొంతమంది యూకేకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా మోసపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఒకవేళ వాళ్ళు అక్కడ కేసు పెట్టొచ్చా? పెడితే ఏంటి పరిస్థితి? అబ్సల్యూట్ గా పెట్టొచ్చు. ఒక్కటి అర్థం చేసుకోవాలి, మనం మీడియాలో ఒక డిబేట్ చేయడానికి, ఓ సబ్జెక్ట్ మాట్లాడడానికి ఒక ఫోను, కెమెరా, మైకు, ఒక ఫోన్ మామూలుగా కనెక్షన్ ఉంటే సరిపోతుంది. బట్ వెరాజ్ ఎ ప్రాసెస్ ఈజ్ డిఫరెంట్. ఓకే, ఇప్పుడు మీరు బాధితులని అన్నారు, అవునా? బాధితులు ఎప్పుడవుతారు? మీరు నిజంగా ఎవిడెన్స్ తీసుకొచ్చి, ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చి చూపించి, ఇగో నేను ఇట్లా ఇచ్చినా, ఇట్లా చేసినా అని చూపించి, దానికి రిగార్డింగ్ గా ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ అథారిటీస్ ఆ కంప్లైంట్ తీసుకుని దాన్ని కంప్లైంట్ రిజిస్టర్ చేసినప్పుడు యూ హ్యావ్ టు ఫాలో త్రూ. దెర్ ఈస్ ఎ ప్రాసెస్. ఓకే, లీగల్ సిస్టమ్ కానీ, పోలీస్ సిస్టమ్ కానీ అట్లా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకోండి. తెలంగాణ నుంచి నాకు తెలుసున్న బాధితులు డిఫరెంట్ వేస్ లో వచ్చిన వాళ్ళు ఒక 20 మంది ఉన్నారు. ఓకే, నేను ఒకటే చెప్పిన, మీరు యూకేలున్నా, ఇండియాలున్నా ప్రాబ్లం లేదు. మీ పేరెంట్స్నో, మీ బ్రదరో, మీ ఫ్రెండో ఎవరో ఒకరిని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఇప్పుడు అడ్వకేట్ గా నేను ఉన్నాను, నాకు వచ్చేసింది, ఇప్పుడు నన్ను గ్రూప్ చేసి వాళ్ళే గ్రూప్ చేసిర్రు, వాళ్ళే నన్ను ఆ గ్రూపులు వేసిర్రు, ఏమైనా ఉంటే దాంట్లో మాట్లాడుతున్నారు, అవునా? అంత మాత్రంలో నేను వాళ్ళ రిప్రజెంటేటివ్ కాలేను. ఎందుకు? దే హ్యావెంట్ గివెన్ ఎనీథింగ్ ఇన్ రైటింగ్. సో మనం అసలు సబ్జెక్ట్కి వస్తే, వీళ్ళు మేము బాధితులు అని వచ్చి ఇన్ని చెప్తున్నారు, కానీ నిజంగా మీరు చూడండి, బాధితులు చెప్పే నంబర్ ఏమో చాలా పెద్ద నంబర్. ఎంతమంది వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారో చూడండి, నాట్ ఈవెన్ 10%. అది వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది, వీళ్ళకి అర్థం అవ్వట్లేదు. కానీ ఎందుకంటే ఈ మీడియా ట్రయల్ ఇంకొక వారం రోజులు, 10 రోజుల్లో మొత్తం అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఏంటి పరిస్థితి? మీకు డబ్బులు అయితే రావు కదా. ఈ హోల్ ఎపిసోడ్ లో బాటమ్ లైన్ ఏంటి? ఒకటి, ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎవరైతే డబ్బులు మోసపోయారు, ఎందుకంటే అందరూ బిలో మిడిల్ క్లాస్, అందరు రైతు కుటుంబాలు, అప్పు చేసి తెచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. వీళ్ళకి ఎవరైతే నష్టపోయారో వాళ్ళ డబ్బైనా వాళ్ళకి ఇప్పియాలి. 2-3 లక్షలు పోయినా సరే మిగతా అప్పులు తీర్పుంది కన్నా డబ్బు ఇప్పియాలి, ఫస్ట్ది. రెండోది ఏంటి? ఎవరైతే తప్పు చేసిర్రో వాళ్ళు మళ్ళీ తప్పు చేయకుండా వాళ్ళకి శిక్ష పడాలి, అవునా? ఈ రెండు వదిలేసి మిగతావన్నీ జరుగుతున్నాయి అన్నది నా ఉద్దేశం. డోంట్ గెట్ మీ రాంగ్. ఓకే. ఇప్పుడు నేను అడిగిన దానికి నాకు ఆన్సర్ దొరకలేదు. యూకేలో కనుక వీళ్ళు కేసు పెడితే, అక్కడ కేసు రిజిస్టర్ అయితే వీళ్ళ పరిస్థితి ఏంటి? ఏం లేదు, ఐ టెల్ యూ ఏ సినారియో. ఓకే, నేను 2014 నుంచి ఇమిగ్రేషన్ లాస్ చూస్తున్నా. ఇప్పుడు వీళ్ళు ఎవరో కూడా మాట్లాడుతూ వాళ్ళ బ్రిటిష్ పాస్పోర్ట్ ఉంది, వాళ్ళని ఏం చేయలేదు అన్నారు. ఒక కేసు పక్కా పెట్టి యూకేబిఏకి రిపోర్ట్ చేసి ఇది జరిగిందని చేసి, ఒక మనీ లాండరింగ్ ఫైనాన్షియల్ కాండక్ట్ అథారిటీ అని ఉంటుంది, ఫైనాన్షియల్ రెగ్యులేటరీ బాడీ, దానికి కంప్లైంట్ చేసి ఇట్లా మనీ లాండరింగ్ పాల్పడ్డారు వీళ్ళని ప్రూవ్ చేయగలిగితే, అంటే కేసు పెట్టగలిగితే, దే మే లూజ్ దేర్ పాస్పోర్ట్. ఇంతకు ముందు అంటే ఇప్పుడు నేను ఈ యూకేకి ఒక వీసా మీద వచ్చాను, వర్క్ పర్మిట్ మీద వచ్చాను ఒక 20 సంవత్సరాల క్రితం. నేను 5 సంవత్సరాలు నా కాండక్ట్ కరెక్ట్గా ఉంటే నాకు పిఆర్ ఇస్తాడు, పర్మనెంట్ రెసిడెన్స్. నాకు ఎలాంటి చిన్న పెటీ కేసు నా మీద ఉన్నా సరే నాకు సిటిజన్షిప్, అంటే నాకు ఒక సిటిజన్ అయ్యే రైట్ ఇవ్వడు. అట్లాంటిది నువ్వు ఫ్రాడ్ కమిట్ చేసేసి ఒక బ్రిటిష్ పాస్పోర్ట్ తీసుకున్నా నన్ను ఏం చేయలేరంటే, దెర్ ఇస్ అ వర్డ్ కాల్డ్ రివోక్. ఓకే, the passport can anytime be revoked. And in the past I have seen people who has lost their British passport. కేసు పెడితే బరాబర్ కేసు అవుతుంది, 6 నెలలు సంవత్సరం తిరిగే లోపల జైలుకు కూడా పోతారు. సో అయితే సీరియస్ యాక్షన్ ఉంటుంది ఇక్కడ కంపారిటివ్లీ ఇండియాతో కంపేర్ చేస్తే యూకే చట్టాలు వేరే. యూకే పరంగా ఏంటంటే యూ హ్యావ్ టు గో బై ద బుక్స్. ఓకే, 1, 2, 3, 4 అని పోవాలి. ఓకే, అది ప్రాసెస్ కాంప్లికేటెడ్ గా అనిపిస్తుంది మన వాళ్ళకి. ఓకే,
పద్ధతిగా ఒక స్టెప్ తర్వాత ఒకటి 2 3 అలా చేసుకుంటూ పోవాలి. దేర్ ఇస్ అ ప్రాసెస్ టు ఫాలో. ఇండియాలో ఏంటంటే ఇప్పుడు మనం ఈ మీడియా ట్రయల్ వల్ల డైరెక్ట్ మనం సీఎం కు పోయి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే యూ కెన్ స్టార్ట్ టేకింగ్ యాక్షన్. బట్ యూకే చట్టాలు ఏంటంటే ఒక పద్ధతికి వెళ్తాయి. సో యూ హ్యావ్ టు ఫాలో త్రూ ద ప్రాసెస్. లెట్ అస్ సీ అండి ఏం జరుగుతుంది అనేది చూద్దాం. మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం మరోసారి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.